మంత్రివర్యులు ముందుగా ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి వారు ప్రారంభించవలసిందిగా పెద్దలను కోరుతా ఉన్నాను. అమ్మాయిలు ఇక్కడ అమ్మాయిలు రండి, తొందర రండి. మన ఎమ్మెల్సీ కోదండరావు సార్ని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తాను. పెద్దలు గౌరవనీయులు బడుగు బలైన ఆచార్యులు మన గ్రంథాలయ జిల్లా చైర్మన్ అయినటువంటి మసూద్ రెడ్డి గారు వారిని వేదికకి రావాల్సిందిగా అయినటువంటి మాజీ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళందరూ పత్రాలు తీసుకోవాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ గారు పెద్దలు మసూద్ రెడ్డి గారిని ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా మనం చేస్తున్నాం. అన్న మీరు గారు వెనుక మీద రావాల్సిందిగా ముందుగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారు, వైస్ చైర్మన్, ఆఫీస్ బేరర్స్ పెద్దలకు సన్మానం చేయవలసిందిగా మనం చేస్తున్నాం. దయచేసి ఒకరొకరు ప్లీజ్. మధుసూదన్ రెడ్డి గారు, బాలరాజ్ యాదవ్ గారు ముందుగా మినిస్టర్ గారికి చాలా సన్మానం చేయించుకోవాలని కోరుతా ఉన్నాం. చైర్మన్, వైస్ చైర్మన్. ఒకరొకరు క్యూ. కానీ ఒకరొకరు నేర్పించుకోండి అబ్బా ప్లీజ్ అందరూ. ప్లీజ్ తొందరగా అయిపోవాలి. వేపించుకున్న వాళ్ళు వెనక్కి రండి. శాల్వాలు వేపించుకున్న వాళ్ళు వెనక్కి రండి ప్లీజ్ దయచేసి. ప్లీజ్ మీటింగ్ ముందు అయిపోగొడదాం. అలా చదువుకున్నటువంటి విషయాలు, ఈ దేశంలో ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన చేసుకోవడానికి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో జరుగుతుందో చాలా సంతోషం. సీనియర్ అయిన మదన్ మోహన్ రెడ్డి గారికి ఇది ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. దానికి ఇర్లపల్లి శంకరన్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ప్రతాప్ రెడ్డి గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ మిత్రులారా. నేను అనగా గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్గా పదవి నియమింపబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బదులుని ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖ కృషి చేస్తూ నా పదవి బాధ్యత సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అచంచల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని నిరోధకం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దేవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు ఏదైతే గ్రేడ్ 1 షాద్నగర్ మున్సిపాలిటీలో గ్రంథాలయ శాఖ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్న గౌరవ ఎమ్మెల్యే ఇర్లపల్లి శంకరన్నకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఎక్సైజ్ శాఖ మంత్రివర్యుడు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గౌరవనీయులు పెద్దలు కోదండరామ్ గారికి, అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ప్రతాప్ రెడ్డి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, మాజీ సర్పంచులకు, మాజీ ఎంపీటీసీలకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు, మండలాధ్యక్షులకు, షాద్నగర్ గ్రేడ్ 1 శాఖ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్గా, డైరెక్టర్లుగా పదవి నియమించబడి గ్రంథాలయ సంస్థ నియమ నిబంధనలకు బద్ధుడనై ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకుండా నీతి నిజాయితీగా గ్రంథాలయ ఆశయాలకు శ్రేయస్సుకు భంగం వాటిల్లకుండా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ నా పదవి బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని భారత రాజ్యాంగం పట్ల అంచెలంచెల విశ్వాసాన్ని వ్యక్తీకరిస్తూ షాద్నగర్ గ్రంథాలయ అభివృద్ధికి నిరంతరం సేవ చేస్తూ గ్రంథాలయ అభివృద్ధిని ఇతోధికం చేయడానికి అవిరళ కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ మిత్రులు. ప్రతాప్ చెప్తున్నా, ఇక్కడ మా నాయకుల ముందర అందరి ముందు ఏదైనా పిల్లలకు ఎగ్జామ్స్ ఉన్నాయంటే నా ఆర్డర్గా భావించి టైంలో లిమిట్ లేకుండా ఖచ్చితంగా ఓపెన్ పెట్టండి. ఏదైనా ఉంటే మీకు ఇబ్బంది ఉంటే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళండి. పిల్లలు ప్రిపేర్ అవుతున్నారు, నైట్ టైంలో లేట్ అవుతుందంటే దాని భోజన ఏర్పాట్లు కూడా మేము చేస్తామని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులకు అందరికీ చెప్తున్నాం, ఎగ్జామ్స్ ఉన్న టైంలో పిల్లలకు ఛాన్స్ ఇవ్వండి. లైబ్రరీలో మీరు కూడా వాళ్ళకి సహకరించండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇంట్లలో సదుపాయాలు లేకుంటే ఊర్లలోకి వెళ్ళి వచ్చి ఇక్కడ చదువుకోవాలని చూస్తుంటారు. ఎందుకంటే ఇక్కడ ఏ అవసరాలు ఉన్నా ఫర్నిచర్ కానీ, బుక్స్ కానీ, కంప్యూటర్స్ కానీ ఏది ఉన్నా నేను ప్రొవైడ్ చేస్తానని సభాముఖంగా ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నాను. మీకు ఏది కావాలన్నా లైబ్రరీ గురించి మా లైబ్రరీని చెప్పండి, నాకు ఇంటిమేషన్ ఇస్తాడు. మదన్ మోహన్ రెడ్డి గారు కొత్తనే చైర్మన్ అయ్యారు, ఆయన దృష్టికి తీసుకురండి, ఖచ్చితంగా చేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. ఏదైతే ఈరోజు గ్రంథాలయం గురించి గ్రంథాలయం కార్యక్రమం జరుపుకుంటున్నామో, రంగారెడ్డి జిల్లాలో గ్రేడ్ 1 అనేది మన షాద్నగర్లో ఉంది, ఇబ్రాహీంపట్నంలో ఉంది. గ్రేడ్ 1కు మదన్ మోహన్ రెడ్డి గారు ముందుగా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషకరమైన విషయం. వారికి, వారి యొక్క డైరెక్టర్లకు, వైస్ చైర్మన్కి అందరికీ నా యొక్క అభినందనలు. ఏదైతే ఇప్పుడు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు చెప్పినట్టు ఈర్లపల్లి శంకరన్న కూడా ఎమ్మెల్యే గారు చాలాసార్లు నాకు సందర్భంలో లైబ్రరీల గురించి బాగా చెప్తూ ఉంటాడు. ఆయనకు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉండి మార్నింగ్ 8 o'clock క్యాంప్ ఆఫీస్ నుండి నాకు వారంలో 1-2 సార్లు ఫోన్ చేస్తుంటాడు. కొత్త మండలాలు అయినాయి, నందిగామ, చౌదరిగూడలో కొత్త లైబ్రరీలు కావాలని, కొందూరులో భూమి పూజ చేయాలని,
కొత్తూరులో బిల్డింగ్ రెడీగా ఉంది, అది ఓపెన్ చేయాలని. నేను మర్చిపోయినా కూడా ఆయన నన్ను మర్చిపోనియాడు. షాద్నా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు చాలా అదృష్టం. ఎందుకంటే నేను అన్న చాలా సంవత్సరాల నుండి కలిసి కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యక్రమంలో ముందుంటున్నాం. రాష్ట్రంలో ఎక్కడ ధర్నాలు జరిగినా, రేవంత్ అన్న ప్రోగ్రామ్స్ జరిగినా, ఎక్కడైనా కూడా షాద్నగర్ నుండి కానీ చెవెళ్ళకి జనాలను మొబిలైజ్ చేయాలంటే మొదటి స్థానంలో షాద్నగర్ ఉండేది, రెండవ స్థానంలో చెవెళ్ళ ఉండేది. అది అన్నగారికి కూడా తెలుసు. ఏదైతే చెప్తున్నారో లైబ్రరీ ఈరోజు ఖచ్చితంగా అన్నకు మాటిస్తున్నాను, ఈ గ్రేడ్ 1ను ఖచ్చితంగా డిజిటల్ లైబ్రరీగా మారుస్తానని ఈ సభాముఖంగా మంత్రి గారి ముందు నేను మాటిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని డిజిటల్ లైబ్రరీని చేస్తున్నాను. ఇక్కడ ఏదైతే ఈ మధ్యకాలంలో మనం చూసినాము, డిసెంబర్ 15 రోజు గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరిగినాయి. సెంట్రల్ లైబ్రరీ మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో బడంపేటలో ఉండే, నా ఆఫీస్ కూడా అక్కడనే. అక్కడ చదువుకునే పిల్లలు నేను ఛార్జ్ తీసుకున్న మొదటి రోజు వచ్చి నా దగ్గరికి, సార్ ఇది 9 గంటల నుండి ఈవినింగ్ 6 వరకు లైబ్రరీ ఓపెన్ ఉంటుంది, మాకు ఇబ్బంది అవుతుంది, 45 రోజులు మాకు టైం లిమిట్ లేకుండా ఓపెన్ చేసి మాకు చూడాలి అంటే, అదే రోజు నేను ఇక్కడనే ఉన్న మా లైబ్రరీని ప్రతాప్ నా దగ్గర ఇన్ఛార్జ్ అక్కడ ఇమీడియట్ సెక్రటరీకి ఇచ్చి ఆర్డర్స్ చెప్పిన. మార్నింగ్ 6 to నైట్ 12 వరకు దాన్ని ఓపెన్ చేయాలి, ఖచ్చితంగా పిల్లలకు అందుబాటులో ఉండాలి. అదే నిర్ణయం తీసుకొని పిల్లలు మరి నైట్ 12 గంటల వరకు అక్కడ ఉంటే వాళ్ళకి భోజనం ఎట్లా అని నేను పైన చెప్తే, గవర్నమెంట్ అయితే ఎలాంటి ఫెసిలిటీస్ ఇవ్వదు, దానికి మీరే సొంతంగా అంటే ఆ 45 రోజులు నేను చెప్పొద్దు కానీ నా సొంత ఖర్చులతో వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి, డిన్నర్ ప్రొవైడ్ చేసి, వాళ్ళని 12 గంటల దాకా చదివించిన, గ్రూప్ 2 ప్రిపేర్ చేయించిన, గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాసినారు. దేవుని దయ, వాళ్ళ అదృష్టం, వాళ్ళు చదువుకున్న విధానం ఉంటే మంచిగా సక్సెస్ అవుతారని నేను కోరుకుంటున్నాను. కమిటీ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి, అదేవిధంగా ఎమ్మెల్యే స్వీకారం చేసిన కొప్పుల మధుసూదన్ రెడ్డి గారికి, మరి వేదిక మీద ఉన్న డైరెక్టర్లకు, వేదిక మీద ఉన్న సోదరులందరికీ, పాత్రికేయులకు, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ, మరి ఈరోజు గ్రంథాలయం చైర్మన్, నూతనంగా ఎన్నుకోబడ్డ చైర్మన్ గారు టీచరు, హెచ్ఎంగా రిటైర్డ్ అయ్యి నిజంగా స్కూల్ గురించి, విద్యార్థుల గురించి, గ్రంథాలయాల గురించి, పుస్తకం గురించి, అన్నిటి గురించి అవగాహన ఉన్న ఒక మంచి వ్యక్తి, మంచి పేరున్న వ్యక్తి. మరి ఈయన సర్వీస్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడినప్పుడు, ఇక అంతకుమించింది ఏముంటుందన్న, మనం పిల్లలకు న్యాయం చేయాలి, విద్యకు న్యాయం చేయాలి, గ్రంథాలయాలకు న్యాయం చేయాలి అనే ఒక్క వర్డ్ చెప్పడం జరిగింది. దాంతోనే ప్రోత్సహించి ఆయనకి గ్రంథాలయం కమిటీ చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మరి నేను కూడా చైర్మన్ గారిని కోరేది ఒకటే, ఇది మంచి గ్రంథాలయం, మంచి ప్లేస్లో ఉంది, టౌన్లో అందరికి అందుబాటులో విధంగా పెద్దలకు కానీ విద్యార్థులకు కానీ అందుబాటులో ఉండే విధంగా ఉంది. కాబట్టి దీన్ని సెంట్రలైజ్ చేసి బుక్స్ ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, ఇంకేమి కావాలనో అవన్నీ మనం ఎమ్మెల్యేకి చెప్పుకోగలిగితే దీనికి కావాల్సిన ఫుల్ ప్లేట్గా చైర్మన్ తర్వాత చైర్మన్ అయితే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొస్తే మన జిల్లా అధ్యక్షుడు కూడా ఇక్కడనే ఉన్నాడు, దీన్ని నెంబర్ 1గా తీర్చిదిద్దుతాడని నాకైతే 100% ఉంది. ఎందుకంటే మా సోదరుడు చాలా హార్డ్ వర్కర్, ఆయనకు కూడా విద్య మీద చాలా అవగాహన ఉంది కాబట్టి ఆయనకు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు కాంపిటీషన్ విద్య అయిపోయింది. మరి విద్యల కాంపిటీషన్, దానికి కావాల్సిన మెటీరియల్, దానికి ఒక స్పెషల్ రూమ్ అలాట్ చేసి, మరి అలాంటి కాంపిటీషన్ విద్యకు చదువుకుంటున్న పిల్లలకు మనము న్యాయం చేయాలంటే దానికి కావాల్సిన మెటీరియల్ తెప్పియాలి ఖచ్చితంగా. మరి మదన్మోహన్ రెడ్డి గారికి ఈ అవగాహన ఉంది కాబట్టి పిల్లలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉన్నాయి, ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే ఆలోచన ఆయనకు ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయనకు నేను సజెషన్ ఇవ్వాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఆయనే మా గురువు, ఆయనకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విధంగా చేస్తాడనే ఈ గ్రంథాలయం ఆయనకు అప్పచెప్పడం జరిగింది.
ఖచ్చితంగా ఆయన ఉన్న నిజాలు దీనికైతే న్యాయం జరుగుతుందని ఆశిస్తూ వచ్చిన మంత్రివర్గకు ఎమ్మెల్సీ గారికి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతాం. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మంత్రివర్యులు జూపల్లి కృష్ణసార్ గారు, అదేవిధంగా కోదండరామ రెడ్డి సార్ గారు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ప్రతాపన్న గారు, మా రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, అదేవిధంగా నూతనంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన గ్రంథాలయ చైర్మన్ మా గురువు మదనమోహన్ రెడ్డి సార్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, డైరెక్టర్లు, వేదిక మీద ఉన్న మిగతా పెద్దలందరూ, పాత్రిక సోదరులు, మరి ఈ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు, శంకర్రావు గారు మంత్రిగా ఉన్నప్పుడు సర్వర్ భాషను చైర్మన్గా చేస్తే అంచెలంచెలుగా ఈ గ్రేడ్ 1 గ్రంథాలయం రావడానికి కూడా అప్పుడు ఎన్నో యాక్టివిటీస్ చేసి రాష్ట్రంలోనే ఒక మంచి గ్రంథాలయం అనిపించడం జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ఒక భవనం కూడా కట్టించడం జరిగింది. మరి ఒక గ్రంథాలయం మనందరికీ తెలుసు, ఇది ఒక గ్రంథాలయం అంటే ఒక మంచి జీవితాన్ని నెలకొల్పి జీవితాన్ని మనం మలుచుకోవడానికి, మంచి మార్గంలో మలుచుకోవడానికి ఈ యొక్క భాండాగారం, విజ్ఞాన భాండాగారం అనొచ్చు మన గ్రంథాలయాల్ని. గతంలో మనం చూసుకుంటే ఇవాళ ఇంత అన్ని సౌకర్యాలు ఇవాళ పాఠశాలల, యూనివర్సిటీలలో, కాలేజీలలో లేకుండా ఉండే. ఎవరైనా పేద విద్యార్థులు చదువుకోవాలంటే గ్రంథాలయాలకు పోయి చదువుకొని వారికి అవసరమైన పుస్తకాలను చదువుకొని ఉద్యోగాలు కానీ తెలివితేటలు కానీ సంపాదించుకునేవాళ్ళు. ఇవాళ రాను రాను మరి గ్రంథాలయాలు చాలా ప్రాముఖ్య పాత్ర ప్రోత్సహిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకు ఇప్పటికైనా పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే ప్రతి ఒక్క పుస్తకంని మనం ఉంచవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ నూతన కమిటీ ఏదైతే ఉందో డైరెక్టర్లు కావడానికి, చైర్మన్లు కావడానికి మీకు ఒక అవకాశం లభించింది. అవకాశం అనేది ఒక బాధ్యతతో కూడుకున్నది ఉంటుంది. ఆ బాధ్యత మనము విద్యార్థులకే కాకుండా గ్రంథాలయ పాఠకులకు అందరూ కూడా అందుబాటులో ఉండి దినదినం ఎన్నో మార్పులు చెందుతూ ఉన్నాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పిండు, ఈ గ్రంథాలయం గ్రేడ్ 1 గ్రంథాలయాన్ని డిజిటల్ గ్రంథాలయంగా మార్చాలని చెప్పి అడగక ముందే మార్చిందంటే మీరు సంతోషపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను నూతన ఇలా గ్రంథాలయ శాఖ ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి చెప్తున్నా, బాధ్యత తీసుకోవడం, పదవి తీసుకోవడం ముఖ్యం కాదు. ఆ పదవికి మనం బాధ్యతను వన్నే తెచ్చి పెట్టాలి. మీరందరూ తెలుసు, ఒక ఎమ్మెల్యే ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి, ఒక సర్పంచ్ ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేయాలి. ఇప్పుడు ఈ గ్రంథాలయ చైర్మన్ ఏదో తీసుకున్నామా ఇంట్లో ఉన్నామా కాదు, దాంట్లో ఒక మార్పు పడాలి. మనం ఏం మార్పు తెచ్చినాం, గతంలో ఏం మార్పు ఉండే, గతంలో మీ అందరూ తెలుసు ఏదో బిల్డింగ్ ఉండదు కానీ బిల్డింగ్లో వచ్చి కూర్చొని పోయేవాళ్ళే. కానీ అట్లా కాదు, మనకు కొంత మార్పులు తీసుకురావాలి. ఇలా మన పదవికి వన్నె తేవాలి. కాబట్టి ఎక్కడైనా కూడా మీరు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ, మిత్రులు ఇప్పుడే చెప్పి నేను కూడా పోయినసారి విద్యార్థులు నా దగ్గరకు వచ్చారు, అలా కొంచెం మీరు లైబ్రరీని చెప్పాలి, ఇంకో 2 గంటలు అదనంగా టైం ఇప్పించాలి, మాకు ఇబ్బంది పెడుతున్నారు, జల్దీ క్లోజ్ చేస్తారంటే నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఏదైనా భోజన వసతులు ఏర్పాటు చేయాలన్నా సిద్ధంగా అని చెప్పిన, ఏదైనా మోడల్ పేపర్లు కావాలన్నా, ఏదైనా సివిల్ కాంపిటీషన్ పడుతున్న పిల్లలకు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా మనమందరం సమాజ సేవ చేయడానికే ఈ పదవులు చేపట్టాలి. ఏదో నామూసిగా నేను ఫోటోలు దిగినా నాకు డైరెక్టర్ వచ్చింది, నాకు చైర్మన్ వచ్చిందంటే దాన్ని ఒప్పుకో. మీ బాధ్యత మీరు సక్రమంగా తీసుకోవాలి. తప్పకుండా మీరు కొంత మార్పు తీసుకురావాలి. గతంలో లాగా కాకుండా ఈ కమిటీ వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు వచ్చినాయి. సర్వేర్ పాస్ లైబ్రరీ చైర్మన్ చేసిన రోజు సార్ మర్చిపోయారు, సారే వచ్చారు. ఆ రోజు కూడా కాలేజ్ ముంగలు పెట్టి ఎంతో పెద్దగా రాజశేఖర రెడ్డి దగ్గర కూడా తీసుకొని బుక్ లాంచ్ చేయడం జరిగింది.
ఏది అడుగుతుంది ఫస్ట్ కంప్యూటర్ నేనే ఇచ్చిన సార్ షాద్నగర్లో లైబ్రరీకి ఫస్ట్ కంప్యూటర్ 25 ఏళ్ల నాడే నేను కంప్యూటర్ ఇచ్చిన ఈడ పుస్తకాలు కూడా అడిగినా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చించోల్ లైబ్రరీ కూడా 1000 పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా జేబులో ప్రతాపన్ అన్నాడు ఎమ్మెల్యే చెప్పమని చెప్పిండు, ఏం ఇబ్బంది లేదు, ఇంక ఎమ్మెల్యేని అడగాల్సిన అవసరము ఏముండదు. మా మిత్రులే అసలు వాస్తవానికి వారు చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో నిజంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి వాస్తవానికి చేదోడు వాదోడుగా ఉంటూ ఎన్ని కష్టాలైనా ఎన్ని నష్టాలైనా భరించి కష్టం తగ్గ కూలి దొరకలేదు అనేది నా ఆవేదన. అయినా ఇప్పుడు ఆ జిల్లా పరిషత్ గ్రంథాలయ చైర్మన్ ఇచ్చారు కాబట్టి వారి పరిధిలో ఏమున్నా కూడా షాద్నగర్కు అన్ని గ్రంథాలయాలకు ఇప్పుడు గ్రంథాలయాలు లేని చోట గ్రంథాలయాల భవనం ఇస్తాడు. వారు తప్పకుండా ఈ డిజిటల్ గ్రంథాలయంగా తీర్చిదిద్దుతాడు. పూర్తి నమ్మకం ఉంది కాబట్టి వారికి ఒకటే విజ్ఞప్తి, మీ అందరు తెలుసు చైర్మన్ గారు, ఈ ప్రాంతంలో మేము ఎప్పుడు కానీ పేదలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు ఏదైనా సౌకర్యాలు లోపిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నిత్యం ఇలా ప్రజలకు కావాల్సిన సహకారాల గురించి నేను పనిచేస్తూ ఉంటా కాబట్టి మీ పరిధిలో ఉన్నాయి మేము అడగకుండా మాకు కొద్దిగా అవగాహన లేకపోయినా మీరు ఏమేం చేయగలిగితే అవి చేస్తారని చెప్పి ఈ ప్రాంత ప్రజల తరఫున ఈ యొక్క నూతనంగా ఏర్పాటు చేసుకున్న కొత్త కమిటీ తరఫున వారు కూడా తెలియని ఉంటే కూడా మీ దగ్గరకు వస్తారు, అన్ని మాట్లాడతారు కాబట్టి తప్పకుండా మీరు చేయగలిగిన అన్ని చేస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి రాష్ట్ర మంత్రివర్యులకు అదేవిధంగా కోదండరామ్ సార్ గారికి వారిద్దరూ సంతోషం అని చెప్పి పిలవడం జరిగింది. వారు వచ్చినందుకు మరొకసారి వారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. గ్రంథాలయ సంస్థ చైర్మన్గా నూతనంగా ఎంపికైనటువంటి మదన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారోత్సవ సందర్భంగా ఈ యొక్క సభకు అధ్యక్షత వహించినటువంటి మసూర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా లైబ్రరీ చైర్మన్ గారు, అట్లాగే మీ అభిమాన నాయకుడు మిత్రులు శంకర్ గారు శాసనసభ్యులు, అట్లాగే పెద్దలు ఇలా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామంటే ప్రధాన పాత్ర పోషించి 4 కోట్ల ప్రజల్ని చైతన్యపరిచి అన్ని వర్గాల వాళ్ళను ఒక తాటిపైన నిలిపి నడిపించి సంఘటితం చేసినటువంటి శక్తి ఇలా మన పెద్దలు కోదండరామ్ గారు ప్రముఖ పాత్ర పోషించింది. వారు నూతనంగా ఎంపికైన చైర్మన్కు వారి యొక్క మొత్తం కమిటీకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అంటే ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి మంచి అవకాశం. లైబ్రరీ అనే పాత్ర చాలా గొప్పది, చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈరోజు సమాజంలో ఎన్నో అవలక్షణాలు చూస్తూ ఉన్నాం, ఎన్నో దుర్మార్గాలు చూస్తూ ఉన్నాం. పేపర్లలో టీవీల్లో చదవడానికి వీలు కానటువంటి, చూడడానికి వీలైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నాం. అంటే దీనికి కారణం ప్రధానంగా చదువు లేని కారణంగానే. చదువు అర్థం అంటే ఏబీసీలు నేర్చుకోవడము, కేజీ టు పీజీ, ఉద్యోగాలు, కాంపిటీషన్ మార్కులే కాదు. చదువు అంటే సంస్కారాన్ని నేర్పేది విద్య. అంటే తనని తాను సంస్కరించడం, సమాజాన్ని నేర్పించేదే విద్య యొక్క అర్థం పరమార్థం. అది అలా గాలికి పోయింది. అంటే మన సంస్కృతి సాంప్రదాయాలు అనేది నిర్వీర్యమైన పూర్తిగా కలిసిన పరిస్థితి వచ్చింది. అందుకనే మళ్ళీ మన సంస్కృతి నిలబెట్టుకోవాలంటే ఇటువంటి గ్రంథాలయ పాత్ర ప్రధానంగా పోషించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున వాట్సాప్లు, రకరకాల టీవీలు, రకరకాల సోషల్ మీడియా ఉన్నాయి. అంటే అవసరం లేనివి చూస్తూ ఉంటాం, అవసరం మాట్లాడుతూ ఉంటాం. అందుకే గ్రంథాలయ పాత్ర చాలా ప్రముఖమైంది. ఈ రోజున ఈ గ్రంథాలయము షాద్నగర్లే కాకుండా షాద్నగర్తో పాటుగా దీన్ని బలోపేతం చేయడంతో పాటుగా ప్రతి గ్రామంలో కూడా గ్రంథాలయ వ్యవస్థను మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. దానికి
మొట్టమొదటగా కంకణం కూడాల్సింది ప్రజాప్రతినిధి. మనకున్నటువంటి నిధులలో కనీసం సరే 3 కోట్ల నిధులు ఉంటే 10% అంటే 30 లక్షలు. అంటే ప్రతి సంవత్సరం కనీసం 5% 10% నిధుల్ని గ్రంథాలయకు, గ్రామీణ గ్రంథాలయకు కూడా మనం కేటాయించే కార్యక్రమం చేయాలి. చెప్పడమే కాకుండా నాకు 10 కోట్ల రూపాయల నిధులు వస్తే నేను 80% విద్యకు, వైద్యానికే నేను కేటాయించే కార్యక్రమం చేయడం జరిగింది. మా నాయకులు, కార్యకర్తలు సీసీలు సైకిళ్ళు ఉంటే పక్కకు పెట్టి ఫస్ట్ వీటికి ప్రధాన పాత్ర ఇవ్వడం జరిగింది. అట్లాగే ఈ గ్రంథాలయాల్లో ఒకటి మంచి ఇంప్లిమెంట్ డిజిటలైజ్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సంతోషం, మీరు అభినందిస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఈ గ్రంథాలయాల్లో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా గొప్పవాళ్ళు కావాలంటే, సమాజం చేత గుర్తించబడే స్థాయికి ఎదగాలంటే గొప్పవాళ్ళ పుస్తకాలు చదవాలి. ఇలా ప్రపంచ చరిత్ర కావచ్చు, దేశ చరిత్ర చూసినా ఏది సాధించాలన్నా ఖచ్చితంగా ఆ పట్టుదల కావాలి, ఆ సాహసం, ఆ ధైర్యం. ఎన్ని జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా నిరాశ, నిస్పృహకు లోను కాకుండా ధైర్యంగా ముందుకెళ్ళాలంటే అటువంటి ధైర్య సాహసాలు నేర్పేటువంటి చరిత్రలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. ఆనాడు స్వాతంత్రోద్యమంలో ఇంగ్లీష్ వాళ్ళ బుల్లెట్ తుపాకీ తూటాలకు ఎదలు వచ్చి ఆనాడు కాల్చమని కలిగినటువంటి సందర్భాలు. సరే, ఈ మధ్య కాలం చూస్తే తెలంగాణ ఉద్యమంలోనే మొదటి ఉద్యమంలో 69 తెలంగాణ ఉద్యమంలో మొదటి దశలో ఆనాడు తుపాకీ తూటాలకు బలేదు. మలిదశ ఉద్యమంలో ఆత్మహత్యలు జరిగినాయి, ప్రాణత్యాగాలు చేసి లక్ష్య సాధన కోసం. ఈ రోజున మార్కులు తక్కువ వస్తే, ఫెయిల్ అయితే ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోవాలని ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు. ఆస్తుల కోసం రకరకాల కన్న తల్లిదండ్రులనే బలిసకారం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా రూపుమాపాలంటే ఆ యొక్క కలుషితమైన వాతావరణాన్ని మళ్ళీ మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని మనం పెంపొందించాలంటే ఈ చదువు అనేది ప్రధానం. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క గ్రంథాలను బలోపేతం చేసే కార్యక్రమం చేయాలి. రకాల సమాజ కార్యక్రమం చేస్తూ ఉంటాం. మనం చూస్తూ ఉన్నాం, విగ్రహాలు పెడతా ఉన్నాం, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విగ్రహాలు పెడతా ఉన్నాం. విగ్రహాలకే పరిమితం అవుతా ఉన్నాం. రకరకాల మహానుభావుల విగ్రహాలే. ఎంతైనా ఈ యొక్క గ్రంథాలయాన్ని బలోపేతం చేశారని తెలిస్తే ఖచ్చితంగా కొంత మార్పు అనేది వస్తుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచన చేయాలని మనం చేసుకుంటూ, అట్లాగే సందర్భం వచ్చింది కాబట్టి మరి నాకు కల్చరల్ శాఖ కూడా ఉంది. మిగతా శాఖతో పాటుగా కల్చరల్ శాఖ ఉంది, టూరిజం శాఖ ఉంది. కాబట్టి మిగతా శాఖలతో పాటుగా అంటే కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం. ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది. అన్ని వర్గాల ప్రజలకు, అన్ని వృత్తులకు, అన్ని వయసుల వాళ్లకు, అన్ని కులాల వాళ్లకు, అన్ని మతాలకు వర్తించేది. అందుకనే ఈ ధ్వంసమైన జీవన విధానం అంటే మన యొక్క ఆలోచనలు మారాలి, అలవాట్లు మారాలి. ఇలా చాలామంది ఎక్కడ చూసినా ఇలా ప్రభుత్వాలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ ఉన్నాయి. అంటే రుణమాఫీ అని, రైతు భరోసా అని, పెన్షన్లని, ఇండ్లని, రకరకాల. అట్లాగే ప్రజలు కూడా పాపం తాత ముత్తాతల నుంచి కష్టపడతా ఉన్నారు, తరతరాల నుంచి కష్టపడతా ఉన్నారు, కష్టం చేస్తూ ఉన్నారు, సేద్యం చేస్తారు, రకరకాలు చేస్తాం. అయినా కూడా 190% మంది అప్పుల్లో ఉన్నారు. నిజమా పద్ధమా? కరెక్టా కాదా? ఇక్కడ కనుక నేను చేయొద్దని అడిగితే అప్పులున్నోడు చేయొద్దనంటే ఎత్తరా? అంటే వేదికలో అప్పులు లేవనట్టు. అంటే కొందరు సిగ్గుపడి ఎత్తలేరు. మన నిజామాబాద్లో ఇటు 3-4 వేల మంది కూర్చుంటే నేను అడిగిన అప్పులున్నోడు ఒకసారి చేయొద్దండి అంటే ఒక పోచారం శ్రీనివాస్ గారు తప్ప మిగతా అందరూ ఎత్తింది. మన నార్కన్నా కూడా అట్లా అడిగితే దామగడు సార్ తప్ప మిగతా అందరూ ఎత్తింది. అంటే ఏంది దీనికి కారణం? ఎందుకు ఇప్పుడు వస్తూ ఉందంటే అంటే మన వ్యవహారము, మన సంసారాలు ఎత్తుదంటే గుడ్డెద్దు చేలబడ్డట్టుగా ఉంది. అంటే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు హాస్పిటల్ పాలవుతా ఉన్నాయి.
ఆస్తులు అమ్ముతూ ఉన్నారు. కన్నబిడ్డలు అమ్ముకున్న సంఘటనలు ఉన్నాయి. చదువుల పేరు మీద లక్షలు ఖర్చు పెడుతుంటే అప్పులు చేస్తూ ఉన్నారు. ఫంక్షన్ల పేరు మీద లక్షలు ఖర్చు పెడతా ఉన్నారు. అందుకే ఒకసారి ఏ పని చేసే ముందు నిర్ణయం తీసుకుంది ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇది అవసరమా, ఏంది, ఎందుకనేది. అప్పుడే మన నిర్ణయం అనేది కరెక్ట్ ఉంటుంది. ఒకరి కోసం చేయడమే కాదు, మనం రేపొద్దున చెడిపోతే ఏమంటారు, అది ఇప్పుడు లంగా చెడిపోయినట్టు. మన దగ్గర తిన్నోళ్ళు తాగినోళ్ళు మన అప్పులు కడతారా? చాలా చేస్తారు. అదే అందుకనే ఈ లైబ్రరీ పాత ఎందుకంటామనంటే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఇంట్లో కూడా లైబ్రరీ ఉండాలి. చదువుకునే పిల్లలు ఉన్నారు, ప్రతి ఇంట్లో పేపర్ కల ప్రతి ఇంట్లో గొప్ప వాళ్ళ పుస్తకాలు ఉండాలి. ఇటువంటి లైబ్రరీలో కూడా పూర్తిగా ఉన్నటువంటి కెపాసిటీ సరిపోకుండా ఉండాలి. సీట్లు ఖాళీ ఉండకూడదు. అంటే ఆ స్థాయిలో దీన్ని ఉపయోగించుకున్నప్పుడే ఈరోజు గౌరవ శాసనసభ్యులు శంకర్ గారు మరి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసి మరి స్వరూప్ భవన్ మంచి గొప్ప వ్యక్తిని లైబ్రరీ చైర్మన్ చేసిందంటే, ఇంతమంది కమిటీ ఏర్పాటు చేసిందంటే మరి సార్థకత ఉండాలంటే ఈ లైబ్రరీ అనేది మరి ఎప్పుడు నిండుగా ఉన్నప్పుడే, అన్ని పుస్తకాలు ఉన్నప్పుడే ఈ మీటింగ్ అర్థం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పని మరి ఈ సందర్భంగా నన్ను ఇక్కడ పిలిచినందుకు మరొకసారి మాట్లాడే అవకాశం ఇచ్చింది. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. గ్రేడ్ 1 గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న వీర్లపల్లి శంకర్ గారు, ముఖ్య అతిథి జూపల్లి కృష్ణారావు గారు, ఇక్కడ ప్రమాణ స్వీకారం నిర్వహించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎల్గంటి మత్స్వాన్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారు, సులోచన కృష్ణారెడ్డి గారు, ఇతర పెద్దలకు అందరికీ కూడా మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ఇవాళ గ్రంథాలయ కమిటీ పాలకవర్గంగా ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ కొప్పుల మదన్ మోహన్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ నక్క బాలరాజు యాదవ్ గారు, వీరేష్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారికి, ఇతర పాలక వర్గ సభ్యులకు, డైరెక్టర్లకు అందరికీ కూడా ముందుగా శుభాకాంక్షలు. ఇది కష్టమైన పని, కానీ ఇష్టంగా చేయగలిగే పని కూడా. ఇవాళ రేపు పిల్లలు వస్తున్నారు లైబ్రరీకి. నేను అడిగితే ఒక 100 మంది దాకా ప్రతిరోజు ఇక్కడికి వస్తున్నారు. ఆ 100 మంది వస్తున్నారంటే మరి అంత ప్రభావం చూపగలిగేటువంటి శక్తి మీ చేతుల్లో ఉన్నది. పిల్లలు కోరుకునేది మంచి పుస్తకాలు, పోటీ పరీక్షలకు కావలసినటువంటి పుస్తకాలు ప్రత్యేకంగా, దాంతోపాటుగా డిజిటల్గా దొరికే పుస్తకాలు మనం చదువుకోవటానికి కొంత సౌకర్యము, కంప్యూటర్ సౌకర్యము, ఇవి అందరూ కోరుకుంటున్నారు ఇవాళ రేపు. అదృష్టం కొద్దీ ఇక్కడ ఒక మంచి భవనం అయితే ఇప్పటికే నిర్మాణం అయ్యింది. ఆ భవనంతో పాటు కొంత పుస్తకాలు డిజిటల్ లైబ్రరీ ఎట్లాగో ఇప్పుడే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు పరుస్తానన్నారు. దాంతోపాటుగా ఇవి కూడా ఏర్పాటు చేయగలిగితే చాలా బాగుంటుంది. చాలా కీలకం. ఈ లైబ్రరీలే మన రాష్ట్ర చరిత్రను మార్చేసినాయి. ఒకప్పుడు పుస్తకం దొరకటం కష్టంగా ఉండేది, అందుకే పుస్తకం హస్తభూషణం అన్నారు ఆ రోజుల్లో. ఇవాళ కావలసిన పుస్తకాలు మనకు దొరుకుతున్నాయి, కాకపోతే కొనుక్కోవటం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. ఆ పుస్తకం మనం చదువుకోవటం, స్వాతంత్రోద్యమ కాలంలో ఈ లైబ్రరీలోనే కూర్చొని రోజు న్యూస్ పేపర్ చదివి అందరు కూర్చొని వినేది, దానిపైన మాట్లాడుకునే. ఆ తర్వాత కాలంలో అక్కడనే వక్తృత్వ పోటీలు పెట్టేది, ఎలోక్యూషన్ కాంపిటీషన్లు, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్లు జరిపి పిల్లల్ని కొంచెం చైతన్యపరిచి మోటివేట్ చేసే ప్రయత్నం కూడా చేసేవాళ్ళు. చాలామంది మన దగ్గర నాయకులు ఈ గ్రంథాలయాల నుంచే ఎదిగినటువంటి వాళ్ళు. చాలా కీలకమైనది. అనా గ్రంథాలయ సంస్థ పెట్టి వటికోట ఆల్వార్ స్వామి ఇంటింటికి తిరిగి పుస్తకాలు అందజేసి ప్రజలకు కావలసిన సమాచారాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు. చాలా కీలకమైన పని ఇది. ఆ పని నిర్వర్తించే అవకాశం మీకు దొరికింది. షాద్నగర్లో కీలకమైన పాత్ర మీదే అవుతుంది. ఆ పాత్ర ఇది తక్కువనో ఎక్కువనో మనం అనుకుంటే చాలా పొరపాటు. ఎవరి చేతిలో పుస్తకం ఉందో, సమాచారం ఉందో వాళ్ళదే ఈ మధ్యకాలంలో కొంత ప్రధానమైన స్థానం అవుతుంది. ఆ కీలకమైన పదవి దొరికినందుకు మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నా. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా.
మదన్మోహన్ రెడ్డి గారికి కూడా కొంత లెక్చరర్గా పనిచేసిండ్రు కదా సార్ మీరు. సార్ కూడా ఈ సంబంధం ఉన్నటువంటి వారు రావటము పిల్లలకు కూడా కొంత ఉపయోగకరంగా ఉంటుంది. నాదొక సూచన ఏంటంటే వర్తమాన అంశాల మీద పిల్లలకి 15 రోజులకు ఒక లెక్చర్ మీరు ఏర్పాటు చేయగలిగితే ఇంకా చాలా బాగుంటుంది, ఆ పిల్లలకు కూడా ఉపయోగంగా ఉంటుంది. అట్లాంటిది మిగతా పౌరులకు కూడా జిల్లాలో ఉన్న నగరంలో ఈ షాదనగర్ ఊళ్ళో ఉన్నటువంటి పౌరులకు కూడా అది ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటి లెక్చర్స్ ఏర్పాటు చేయగలిగితే, ప్రత్యేకించి రాజ్యాంగం ఏర్పడి 75 ఏళ్ళు అవుతున్నటువంటి సందర్భంలో దాంతోనే మీరు ఒక ఉపన్యాసాలని మొదలు పెడితే ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తూ, మరి తప్పనిసరిగా మీ హయాంలో లైబ్రరీ మరింత అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తూ ఉన్నా. వచ్చిన పెద్దలు కూడా చక్కటి సందేశాలు ఇచ్చారు. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని లైబ్రరీ అభివృద్ధికి దోహదపడితే చాలా బాగుంటుంది. నాకు నుంచి చేయగల పని ఏదన్నా ఉందనుకుంటే మీరు అడిగితే తప్పకుండా సహకరిస్తానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ. మహామహులు ఉన్నారు. ముందులో కూడా అంతా వేదిక ముందు కూడా చాలామంది మేధావులు తెలంగాణ పోరాటం చేసినట్టు యువకులు, తెలంగాణ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు సోదరులు అందరూ ఉన్నారు. అందరు కూడా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. మన యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి, మన కార్యక్రమాన్ని మార్గదర్శనం చేయడానికి వచ్చినటువంటి పెద్దలు జన హృదయ నేత, చెరగని చిరునవ్వు, చెరగని ఆత్మవిశ్వాసం, అనిత్యం ప్రజాసేవకే అంకితం అన్నటువంటి వ్యక్తి జూపల్లి కృష్ణారావు గారు. వారు ఈ సందర్భంలో రావడం వల్ల వారిని సంతోషం భావిస్తూ వారికి స్వాగతం సుస్వాగతం చెప్తున్నాను. వీరు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. క్రమశిక్షణకు మారుపేరు. ప్రజలంతా ఏమంటారంటే బోలా శంకరుడు అంటారు. ఎక్కడ వెళ్ళినా లక్షల రూపాయలు ఖర్చు పెట్టి. ఈ మధ్యకాలంలో మీరు చూశారు, తెలంగాణలో ఏ యొక్క ఎమ్మెల్యే కూడా చేయనటువంటి పెద్ద కార్యక్రమాన్ని శంకర్ గారు చేపట్టారు. సుమారు 10 కోట్లతో సొంత యొక్క నిధులు, ఆ తర్వాత చాలామంది డొనేషన్తో ఒక కాలేజీ యొక్క బిల్డింగే 3 అంతస్తుల భవనాన్ని నిర్మాణం ప్రారంభించారు. అది ఇప్పుడు స్లాబ్ పడే స్థాయిలో కూడా చేసింది. కనుక అందరు ఎమ్మెల్యేలు కూడా ఇలాగే ఉంటే అసలు తెలంగాణ నిజంగా బంగారు తెలంగాణ కావడంలో ఎంతో కాలం పట్టదని కూడా నేను తెలియజేసుకుంటూ, ఈ సందర్భంలో మా పైన బాధ్యత ఉంచి ఈ యొక్క స్థానానికి నన్ను ఎంపిక చేయడంలో కీలక పాత్ర ఇచ్చినట్టు మన ఎమ్మెల్యే శంకర్ గారికి నిజంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. రాళ్ళున్నా, అడుగడుగున్న ముళ్ళున్నా, అడ్డంకులు ఎన్నున్నా సాగిపో, నీ గమ్యం చేరే వరకు సాగిపో అంటూ నిరంతరం నియంతృత్వానికి ఎదురుపడి పోరాటం చేసినట్టు తెలంగాణ పోరాట సాధన చైతన్యమూర్తి, అపర మేధావి, నిగర్వి, ఆత్మవిశ్వాసం కలిగిన వ్యక్తి, ఏ మ్యాన్ ఆఫ్ టెలెంట్, ఏ మ్యాన్ ఆఫ్ నాలెడ్జ్, ఏ మ్యాన్ ఆఫ్ ట్రెజర్ అలాంటి యొక్క కోదండరావు గారు ఈ సందర్భంలో రావటము నేను సంతోషంగా భావిస్తూ వారి కృతులతో పాటుగా స్వాగతం సుస్వాగతం చెప్పుకుంటున్నాను. నేనున్నానంటూ ఈ పదానికి నిలువెత్తు నిదర్శనం జనం మెచ్చిన నేత, జనం కోసం నిలబడే నేత, జన హృదయ నేత, నాకు అత్యంత ఆత్మీయుడు. నేను ఆల్వేస్ ఎప్పుడు కూడా మన ప్రతాపన్న గారి యొక్క ఆశయాలను ఎదురుస్తాను. ప్రతాపన్న ఏ పార్టీలో ఉంటే నేను ఆ పార్టీ, ప్రతాపన్న ఎవరు చెప్తే వారికి నేను ఉంటాను. ఎప్పుడు కూడా నాకు మంచి ఆత్మీయుడు కూడా ప్రతాప్ రెడ్డి గారు. కనుక ఈ యొక్క పదవి రావడానికి కూడా వారే ప్రధాన కారణం. మొట్టమొదటిసారిగా శంకరన్న గారు అడిగినప్పుడు నేను మొదట్లో నా పేరు ప్రపోజ్ చేసింది వారే. మరి నా పైన విశ్వాసం నుంచి ఈ పదవిలో రావడానికి ప్రధాన కారణమైనటువంటి ప్రతాపన్న గారు నేను నిజంగా రుణపడి ఉంటా. మరి వారి యొక్క ఆశయం ప్రకారంగా చక్కగా పనిచేసి ఈ యొక్క లైబ్రరీ యొక్క ఔతన్యాన్ని అభివృద్ధి పరచడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఉత్సాహవంతుడు, షాబాద్ యొక్క ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో నేను సమిధనంటూ ముందుకెళ్ళి రేవంత్ రెడ్డి గారి గెలుపుకు నిరంతరం కృషి చేసి కాంగ్రెస్ పార్టీ యొక్క స్థాపనలో తనంటూ ముద్ర వేసి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రంగారెడ్డి జిల్లాలో యొక్క లైబ్రరీలకంతా కూడా తన యొక్క కార్యక్రమాలు విస్తరిస్తూ అన్నిటికీ అభివృద్ధి యొక్క బాటలు వేస్తున్న వ్యక్తి, యువకుడు, ఉత్సాహవంతుడైన యొక్క ఎలుగంటి మస్తాన్ రెడ్డి గారు ఈ యొక్క జిల్లా లైబ్రరీ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. తయారు చేశాము. ఈ సభాముఖం చెప్పుకుంటే బాగుంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఈ యొక్క బిల్డింగ్ పైన ఇంకొక అంతస్తు ఉన్నది, పిల్లర్స్ ఉన్నాయి. ఒక పెద్ద హాల్ వేసినట్టయితే కార్యక్రమాలకు అనుకూలంగా ఉంటుంది.
మనం అనేక కార్యక్రమాలు నడుపుకోవడానికి హాల్ ఉంటే బాగుంటుంది కనుక మరి మస్తు రెడ్డి గారు అన్న డబ్బు కూడా మస్తుగా ఉంది, ఏమన్నా డబ్బు మస్తు ఉంది కదా, మాకు హాల్ శాంక్షన్ చేస్తుంది కనుక మీ పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. జలాక్షరాలు కాకుండా శిలాక్షరాలు ఉంటే మరి అది ఎన్నో రకంగా బయటకు ఉంటుంది. ఆ శిలాక్షరాల పైన మీ పేరు ఉంటుంది చిరస్థాయిగా. ఫలానా మస్తు రెడ్డి గారి యొక్క భవనం నిర్మాణానికి డబ్బు ఇచ్చారు, మరి వారి యొక్క నాయకత్వంలో జరిగిందన్నటువంటి మాట కూడా ఉంటుంది కనుక దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను అన్నగారిని కోరుతున్నా. మరి డిసైడ్ చేసి చాలామంది తిరిగినట్టు కాలం చాలామంది చురుకైన విద్యార్థులు ఇప్పటికి టెలిఫోన్ మాకు ఫోన్ ఆపరేట్ చేయడం రాదు సారిగా, కానీ చిన్నపిల్లలు 10 సంవత్సరాల పిల్లలు ఇప్పుడు టకాటక ఫోన్ ఆపరేట్ చేస్తారు. వచ్చేటువంటి భవిష్యత్తు అంతా ఆ యొక్క యుగాన్ని కనుక ఈ యొక్క డిజిటల్ చేస్తే నిజంగా చాలామందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా త్వరలోపలనే వారు చేపట్టాల్సిందిగా నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. 10 నుంచి 5 మేము కార్యాలయాలు ఉంటాము, చదువుకునే విద్యార్థులు కాలేజీలలో ఉంటారు. ఎవరికి ఈ టైం అందుబాటులో లేదు కనుక ఈ యొక్క టైమింగ్ యొక్క మార్చమని కూడా కోరారు. ఉదయం గతంలో 8 నుంచి 11 గంటల వరకు ఉండింది, ఆ తర్వాత 4 నుంచి 8 వరకు ఉండింది కనుక ఈ యొక్క టైం విషయంలో దయచేసి ఆలోచన చేసి జిల్లాలో ఉన్నట్టు అందరికీ కూడా ఈ యొక్క సూచన చేస్తే బాగుంటుందని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరైనా ఇంట్లో కూర్చుంటున్నారు, అదే లైబ్రరీ ఓపెన్ ఉంటే అందరు రావడానికి చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కనుక లైబ్రరీ ఓపెన్ పెట్టి మధ్యలో వారం రోజులు ఏదైనా ఒక రోజు మనం బంద్ చేయడానికి కూడా మీరు అనుమతిస్తే మరి ఈ ప్రతాప్ గారితో వారితో నేను మాట్లాడతాను. మరి మీరు అనుమతి ఇవ్వాల్సింది నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తున్నాను. పరీక్షలు రాయబడే విద్యార్థులకు ఒక క్వశ్చన్ బ్యాంక్స్ ఇవ్వాలని కూడా ప్రణాళిక తీసాం. దానికి మా ఎమ్మెల్యే గారు కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ వారి నిర్ణయం చెప్పారు. మనం క్వశ్చన్ బ్యాంక్ సిద్ధం చేయడం, విద్యార్థులను పరీక్షలు సిద్ధం చేసే కార్యక్రమాన్ని చేపట్టండి, నా వంతు సహకారం ఉంటుందని కూడా వారు మనం చెప్పే లక్ష్యంగా మరి వారు కూడా చాలా విద్యాభిమాని. మనము ప్రజలకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక విద్య ఒక ఆరోగ్యం ఇచ్చినాం అనుకోండి అన్నీ సరిపోతాయి. పుస్తకాల బదులు ఈ 2 కార్యక్రమాలు చేపడితే నిజంగా బాగుంటుంది కనుక ఆ విషయంలో శ్రద్ధ చూపాల్సిందిగా నేను మన శంకర్ గారిని కోరుతున్నా. ఇప్పటికీ వారు విద్య కోసం మనం మొదలుపెట్టారు. చాలా పాఠశాలకు మౌలిక పాఠశాలకు కంపౌండ్ కట్టించారు, సొంత డబ్బులు ఇచ్చి కట్టించారు. గవర్నమెంట్తో ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాదు, కానీ మరి వారి సొంతమైన నిధులతో యొక్క కంపౌండ్ వాళ్ళు కట్టించడం అనేది ఎంత గొప్పగా ఉన్నది. అనేక పాఠశాలలు కూడా సహకరిస్తున్నారు వారు కనుక ఈ కార్యక్రమాన్ని కూడా వారు తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటూ మాకు సహకరించాల్సిందిగా నేను సభాముఖంగా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను. మేము ప్రతి మండలంలో ఒక 2 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడ లైబ్రరీ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు చేసుకున్నాము కనుక మా యొక్క ప్రణాళికలకు మీరందరూ జీవించాల్సింది కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నాకు అవకాశం కల్పించినట్టు మీకు అందరికీ ధన్యవాదాలు. వ్యక్తులు ఏంటి డాక్టర్ రామకృష్ణ గారు లైబ్రరీకి ₹1,00,000 ఇస్తామని ప్రకటించారు కార్యక్రమం కనుక వాళ్ళు ఒకసారి సభాముఖంగా మనం అభినందించినట్టుంటే నిజంగా అలాంటి ఒక దాతృత్వం కలిగిన వ్యక్తి రామకృష్ణ గారు. వారు మన ప్రాంతం వాస్తులే సార్.